ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో పాటుగా మాజీ రక్షణ శాఖ మంత్రి గలంట్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గాజాపై దాడులు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. హమాస్ లీడర్ మహమ్మద్ డీఫ్కు సైతం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆగస్టులో జరిగినటువంటి వైమానిక దాడిలో డీఫ్ను హతమార్చామన్న ఇజ్రాయెల్ ప్రకటనను ఖండించింది హమాస్. సో పరస్పరంగా ఇంటర్నేషనల్ అటువైపుగా క్రిమినల్ కోర్టు నుంచి పెద్ద ఎత్తున ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో పాటుగా మాజీ రక్షణ శాఖ మంత్రికి ఈ రకంగా అరెస్ట్ వారెంట్ జారీ కావడం గల కారణం ఏంటంటే ఒక దేశం పైన విచక్షణరహితంగా విరుచుకుపడమే కాకుండా అక్కడి మానవాల్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసి తిండికి తాగడానికి నీరు కోసం హాహాకారాలు పెట్టించే విధంగా దాడులు ప్రతిదాడులు ఉన్నాయి. ఒక దేశానికి దేశమే పూర్తిగా ఆగమైపోయే పరిస్థితికి వచ్చిందని అంటే దానికి కారణం ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ వ్యక్తి గలంట్ యొక్క కారణమే అంటూ కూడా ప్రధానంగా వారిపైన ఆరోపణల విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ప్రపంచ దేశాల్లో ఏ దేశం పైన కూడా ఇటువంటి విధంగా విచక్షణరహితంగా యుద్ధానికి పాల్పడినా, ఆ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా చిన్నాభిన్నం చేసిన, హాని కలిగించే విధంగా ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఇటువంటి ఇష్యూస్ అనేది రేజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఆ స్థాయి అధికారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అటు గాజా పైన, లెబనాన్ పైన, సిరియాల పైన, హమాస్, హెజ్బుల్లాల పైన, ఇరాన్ పైన కూడా ఒకానొక సందర్భంలో దాడి చేసే సంఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రధాని నేతన్యాహు యొక్క తీరు ప్రపంచవ్యాప్తంగా పలు విమర్శలకు తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇంత విచక్షణరహితంగా, ఇంత మోనార్కిజంగా ఇంతమంది దుఃఖానికి కారణమయ్యారంటూ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు భావించింది కాబట్టి ఆయన పైన అరెస్ట్ వారెంట్కి జారీ చేసింది. సో హమాస్ చీఫ్ని హతమార్చడం, హెజ్బోలా వ్యవస్థని పూర్తిగా అంతమొందించడం, ఇవే ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నటువంటి ప్రధాని నేతన్యాహు తన ఒక పైశాచికాన్ని, ఒక రకంగా చెప్పాలంటే తనకున్నటువంటి ఆ వింత పోకడల్ని అటు గాజా, హమాస్, హెజ్బొల్లా, లెబనాన్, సిరియాలపైన చూపించిన నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆయన పైన ఇటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఇది పెద్దగా అంత సీరియస్గా ఒక ప్రధాని పైన ఎఫెక్ట్ చూపిస్తుందనంటే డెఫినెట్గా దానికి ఉన్నటువంటి ఆ స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ప్రపంచ దేశాల్లో ఏ దేశం పైన కూడా ఇటువంటి చట్టాల కింద కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ వెసులుబాటు, ఆ అధికారం అనేది ఐసీసీకి ఉంది. కాబట్టి ఈ నిర్ణయంలో భాగంగా ప్రధాని నేతన్యాహు పైన ఎటువంటి చర్యలు ఉంటాయి, మాజీ రక్షణ శాఖ మంత్రి గలంట్కు ఎటువంటి చర్యలు ఉంటాయి, నిజంగా అరెస్ట్ చేస్తారని మాత్రం కొంత సస్పెన్స్గా నెలకొన్న పరిస్థితి. మరోవైపు హమాస్ లీడర్ మహమ్మద్ డీఫ్కు సైతం అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గతంలో ఈ హమాస్ చీఫ్ కూడా ఇజ్రాయెల్ పైన ఈ రకంగానే విరుచుకుపడి దాడులు కూడా చేశారు. సో ఏదేమైనా కూడా పశ్చిమాసియా మొత్తం అట్టుడికిపోతోంది. ఇజ్రాయెల్ హమాస్ వ్యవస్థ పైన, హెజ్బుల్లాల పైన, గాజా స్ట్రిప్ పైన, ఆ తర్వాత మరోవైపు లెబనాన్, సిరియాల పైన, ఇరాన్ పైన ఈ రకంగా విచక్షణరహితంగా దాడులు చేయడం, ఒక విధ్వంసకర పరిస్థితులను క్రియేట్ చేయడం, ఎక్కడ చూసినా ఒక భయాందోళన కలిగించే విధంగా అక్కడ పరిస్థితి మొత్తం దారితీయడంతో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ప్రధాని నేతన్యాహు పైన, మాజీ రక్షణ శాఖ మంత్రి గలంట్ పైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అనేది డెఫినెట్గా ఆ దేశానికి ఒక మచ్చ లాంటిదే. మరి ఇజ్రాయెల్ ఇంకా కూడా ఇప్పటికైనా ఐసీసీ ఇన్వాల్వ్ అయిపోయి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒక రకంగా ఇది పీస్ని తీసుకురావడం కోసం, అంటే ఒక శాంతిని తీసుకురావడం కోసం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కూడా ఎవరు ఇన్వాల్వ్ కాకుండా దీని విషయంలో ఎవరికి వారు వ్యవహరిస్తే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రకంగానే ఒకరిపై ఒకరు పోరాడి ఒకే రకంగా యుద్ధాలు కనుక చేస్తూ పోతే ప్రజలు, సామాన్య అమాయక ప్రజలు ఇబ్బంది పడిపోయి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కాకుండా రేపటి రోజున మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశాల పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకొచ్చే అంశంగానే భావించాలి. సో లేని ఎడల అణుబాంబుల ప్రయోగం వరకు కూడా వెళ్తామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చెప్తున్న నేపథ్యంలో ఇంకా ఇది రెచ్చిపోయి మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవకమునిపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఎటకేలకు నిర్ణయమే తీసుకుంది, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి అరెస్ట్ వారెంట్ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, నేతన్యాహు పైన, మాజీ రక్షణ శాఖ మంత్రి గలంట్ పైన, హమాస్ మాజీ చీఫ్ పైన ఎటువంటి